బుటెలో బ్రేకింగ్ చూస్తున్నాం. సచివాలయం వేదికగా జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇక రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్ల పథకాల అమలుపై చర్చించారు. ఇక లబ్ధిదారుల జాబితాను వెంటనే తయారు చేయాలని ఆదేశించింది. జనవరి 26న రిపబ్లిక్ డేను నుంచి కూడా రైతులు భరోసా, అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ 4 పథకాల అమలుపై రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణ, మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించేందుకు కూడా వెంటనే సన్నాహాలు చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26 తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తా అని అన్నారు. ఇంకా అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలే ఉంటాయని స్పష్టం చేశారు. సాగుయోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని మరోమారు నొక్కి చెప్పారు. పంట వేసినా వేయకున్నా సాగుయోగ్యమైన భూములకు చెల్లించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అనర్హులను గుర్తించాలని సూచించారు రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ చూస్తున్నాం. సచివాలయం వేదికగా జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇక రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్ల పథకాల అమలుపై లబ్ధిదారులతో చర్చించారు. ఇక అదేవిధంగా లబ్ధిదారుల జాబితాను వెంటనే తయారు చేయాలని ఆదేశించారు. జనవరి 26న రిపబ్లిక్ డే నుంచి కూడా రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ 4 పథకాల అమలుపై రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణ, మున్సిపాలిటీలలో వార్డు సభలు నిర్వహించుకునే వెంటనే సన్నాహాలు చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నెల 26 తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని అన్నారు. అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు. సాగుయోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని మరోమారు నొక్కి చెప్పారు. పంట వేసినా వేయకున్నా సాగుయోగ్యమైన భూములకు చెల్లించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అనర్హులను గుర్తించాలని సూచించారు రేవంత్ రెడ్డి.